గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఇక మీదట బాలికలకు కూడా ఫ్లయింగ్ కిస్ కనుక ఇచ్చినట్లయితే అది లైంగిక వేధింపులుగానే కోర్టు పరిగణించడం అనేది జరుగుతుంది. రీసెంట్గా ముంబై స్పెషల్ కోర్టు ఒక కేసులో 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, దాంతోపాటు 3,000 రూపాయల ఫైన్ విధిస్తూ ఒక వ్యక్తికి శిక్షను ఖరారు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే, ఆ పాపకు కరెక్ట్గా 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక ఈవెంట్లో ఆ పాపను తన సైడ్కు లాక్కొని మరి ఆవిడకు కిస్ చేసి తర్వాత నెక్స్ట్ ఆవిడ దూరంగా ఉంటే ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కూడా జరిగింది. ట్యూషన్కి వెళ్తున్నప్పుడు కూడా తనను వెంబడించడము, తర్వాత నెక్స్ట్ తనను గట్టిగా లాగడము, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయడము, తర్వాత కిస్ ఇవ్వాలన్న ప్రయత్నం చేయడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ పాప వెంటనే ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళేసి ఇలా ఈ వ్యక్తి నా పాపతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆ పాప విషయంలో ఇలా జరిగింది అని చెప్పేసి చెప్పడంతో కేసు అనేది ఫైల్ అయింది. ఫైల్ అయిన వెంటనే అది హియరింగ్కి వచ్చినప్పుడు పాప చిన్న ఏజ్, అంటే ఇప్పుడు ఆ పాపకి దాదాపుగా ఇది చాలా ఇయర్స్ 2017 సంవత్సరంలో కేసు అనేది ఫైల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు పాపకు 16 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు కేసు కోర్టులో జడ్జిమెంట్కి రావడం జరిగింది. అదేంటంటేను 3 ఏళ్ల పాటు జైలు శిక్ష, 3,000 రూపాయల ఫైన్ విధించి కోర్టు శిక్షను ఖరారు చేసినప్పటికీ కూడా ఈ యొక్క గ్యాప్లో ఆ పాప ఎంత మానసికంగా ఇబ్బంది పడుంటుందో ఆలోచించండి. దాంతోపాటు పిల్లలు ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు కొంతమంది ఏదో చిన్నపిల్లలు కదా అని చెప్పేసి బుగ్గలు గిల్లడము, తర్వాత ఏదో చేయాలని చెప్పేసి హక్ చేసుకోవడము, ఇలా చేయడము, అలా చేయడం, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పేసి పక్కకు తీసుకెళ్లడము, ఇలాంటివన్నీ చోటు చేసుకొని కొన్ని అఘాయిత్యాలు కూడా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇవన్నిటిని కూడా కోర్టులో ఇప్పుడు హియరింగ్ టైంలో ప్రస్తావనకు రావడం జరిగింది. కానీ అక్కడ లక్ ఏంటంటే ఆ పాప పైన ఎలాంటి అఘాయిత్యం జరగలేదు, కానీ అతను గట్టిగా లాక్కోవడము, హక్ చేసుకోవడము, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి వెంటనే ఇమీడియట్గా పేరెంట్స్ రియాక్ట్ అవ్వడము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, కేసు ఫైల్ అవ్వడము, అది రీసెంట్గా ఒక 4 రోజుల క్రితము మన జడ్జిమెంట్ రావడం అనేది జరిగిపోయింది. అయితే ఇది ముంబైలో జరిగింది కేసు. అయితే ఇప్పుడు ఇదే దాన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే చాలా మంది చిన్నపిల్లలు క్యూట్గా ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారు, అన్నయ్య అని పిలుస్తున్నా సరే వారికి లిప్ లాక్ ఇవ్వడం కానివ్వండి, బుగ్గల మీద కిస్ చేయడం కానివ్వండి, లేదంటే గట్టిగా హత్తుకోవడం కానివ్వండి, లేదంటే వెనక నుంచి పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా అలా చేసినప్పటికీ కూడా ఎవరైనా దాన్ని చూసేసి పాపతో ఇలా మిస్బిహేవ్ చేస్తున్నారు అని కనుక కేసు ఫైల్ చేసినట్లయితే అనవసరంగా మీరు జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి. పాపలు ఎవరైనా కనిపిస్తే క్యూట్గా ఉంది అంటే నీట్గా మాట్లాడండి తప్పించి లాక్కోవడము, పట్టుకోవడము, హక్ చేసుకోవడంలో, కిస్ చేయడము, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడము, వారి బుగ్గలను గిల్లడము, ఇలాంటివన్నీ చేయకూడదు. ఎందుకంటే అది కూడా లైంగిక వేధింపులుగానే పరిగణించబడుతుందని కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్పెషల్ కోర్టు, అది కూడా ముంబైలో ఉన్న స్పెషల్ కోర్టు. స్పెషల్ కోర్ట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతాయంటే చిన్నపిల్లల విషయంలో. ఆ పాపకు అప్పుడు 7 ఇయర్స్ కాబట్టి 7 ఇయర్స్లో ఉన్న పిల్లల అంటే బిలో 18 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్పెషల్ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. ఆ కేసును తీసుకున్న తర్వాత వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో తీసుకుంటుందంట. ఆ రోజు ఏం జరిగింది, ఆ వ్యక్తి ఏం చేశాడు, తర్వాత ఎలా బిహేవ్ చేశాడు, ఆ సమయంలో తను భయపడిన విధానం ఏంటి, ఆ విషయం చెప్తున్నప్పుడు తన కళ్ళల్లో భయం ఏంటి, తర్వాత బాడీలో షవరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ పాప ఎంత మానసిక వ్యధకి గురయింది అనేది కూడా కోర్టు గుర్తించడం జరుగుతుంది. దాని నేపథ్యంలోనే ఈ కేసును ఎంతవరకు ప్రొలాంగ్ చేయాలి, లేదంటే ఈ మధ్య కాలంలో అయితే 3 to 6 monthsలోనే వారికి శిక్ష అనేది ఖరారు చేయడం జరుగుతుంది. కానీ ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరగలేదు. దాంతోపాటు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే గల్లీలో సింగిల్గా వెళ్తున్న పాపను హక్ చేసుకోవడం కానివ్వండి, లాగడం కానివ్వండి, ముద్దు పెట్టడం కానివ్వండి, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కానివ్వండి, ఇలా ఒక ఐ బ్లింక్ చేయడం కానివ్వండి, పాప చూడంగానే అంటే కన్ను కొడుతుంటారు అని చెప్పేసి అంటారు కదా, అలాంటివి ఇవన్నీ కూడా ఇక మీదట నేరంగానే పరిగణించబడతాయి. కాబట్టి దయచేసి అబ్బాయిలు అలర్ట్గా ఉండండి. పిల్లల విషయంలో మరీ జాగ్రత్తలు పాటించకపోతే అనవసరంగా జైల్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. మీ పైన ఒక క్రిమినల్ కేసు అనేది
ఉంటుంది. అది ఎప్పటికీ కూడా మీరు లైఫ్ లాంగ్ క్యారీ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నట్టు. అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వేలెత్తి ఇలా బిహేవ్ చేశాడు, ఈ చిన్న పాప విషయంలో ఇలా చేశాడు, సో పెద్దవాళ్ళ మన పట్ల ఇంకెంత అమానుషంగా బిహేవ్ చేస్తాడో అని చెప్పేసి అన్నది మైండ్లో సెట్ అయిపోతుంది. అంటే సొసైటీ ఎప్పుడు కూడా మంచి కంటే కూడా చెడుని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది. తర్వాత దాని మీద ఎక్కువగా కన్వర్జేషన్స్ అనేవి కూడా ట్రావెల్ అవుతూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇక మీదట పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించండి, లేకపోతే మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే టీచర్స్ కూడా కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు, తర్వాత మేల్ టీచర్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ టీచర్ అయినా ఉండొచ్చు. మేల్ టీచర్ ఏం చేస్తారు పిల్లల్ని, ఆడపిల్లల విషయంలో కొంతమంది విషయంలో చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వారిని అందరినీ పంపించినా కూడా ఆ పాపను కూర్చోబెట్టేసి నువ్వు చదువు అని చెప్పడము, తర్వాత తాకరాని చోట్లలో తాకడము, తర్వాత లేదంటే తనకు చాక్లెట్ ఇస్తూ, బిస్కెట్ ఇస్తూ, లేదంటే ఏదో ఒకటి ఆశ చూపించేస్తూ వాడి యొక్క కోరికలను తీర్చుకోవడం, ఇవన్నీ కూడా ఇన్నర్గా జరుగుతుంటాయి. ఇలాంటి కేసులన్నీ కూడా మా దగ్గరికి ఎక్కువగా వస్తాయి, కానీ బయటకు కొంతమంది ఎక్స్పోజ్ చేయకపోవచ్చు. పేరెంట్స్ ఇమీడియట్గా అలర్ట్ అవ్వడం, కేసులు ఫైల్ చేయడము, అడ్వకేట్ని అప్రోచ్ అవ్వడము, లేదంటే ఇలా చేయడము, లేదంటే ట్యూషన్ మానిపించడము. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా సరే ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు క్లుప్తంగా అడిగే ప్రయత్నం చేయండి. వారు వీరి పట్ల ఎలాంటి బిహేవియర్తో ఉన్నారు అనేది వారు చెప్తున్నప్పుడు మీరు కావాలంటే కొన్ని క్వశ్చన్స్ అడగండి. ఇలా జరిగిందా, ఇలా ఏమైనా చేశాడా, ఇలా జరుగుతుందా అని చెప్పేసి అంటే అప్పుడు ఓకే, తను కరెక్ట్ వేలో అమ్మాయితో బిహేవ్ చేయట్లేదు కాబట్టి మనం కేసు ఫైల్ చేయాల్సిందే, లేదా ఇంకేమైనా చేయాలా అనేది మీరు డిస్కషన్ చేసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటే ఇలాంటివి కొన్ని ప్లేసులలో అరికట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారు కాబట్టి పాప సేఫ్. దాంతోపాటు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చేయాల్సిన అఘాయిత్యాలు ఏవైనా ఉన్నా అది తొందరగా అరికట్టినట్టుగానే అయ్యింది. ఎందుకనంటే ఒకవేళ చెప్పలేము, ఆ పాప కొంచెము 7 years పాప కాబట్టి ఏదో చాక్లెటో లేకపోతే ఐస్ క్రీమో లేకపోతే ఇంకేదో చిన్న చిన్న బొమ్మలో అవి చూపించిన తర్వాత ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాపను ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి మీద అఘాయిత్యాలు చేయడము, చంపేయడము, ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మాత్రం ఇలాంటిది జరగలేదు. కాబట్టి కోర్టు కూడా చాలా తొందరగానే, అంటే 2017లో కాబట్టి 2017 నుంచి ఇప్పటి వరకే అంటే అక్కడ మనకు ఎవిడెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవిడెన్సెస్ అనేవి కూడా కోర్టులో సబ్మిట్ చేయడానికి టైం పట్టింది. అక్కడ చూసిన వాళ్ళు కూడా చెప్పడానికి ముందుకు రావడానికి కూడా టైం పట్టింది. కాబట్టి ఈ గ్యాప్లో మొత్తం అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ స్పెషల్ కోర్టు రీసెంట్గా 3 years జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా విధించేసి నిందితుడిని జైలుకు పంపించడం జరిగింది. ఏదేమైనా సరే కానీ పిల్లల విషయంలో, బాలికల విషయంలో, అంటే గర్ల్స్, వెరీ టీనేజ్ పిల్లలు ఉంటారు చూడండి, 18 years బిలో వారి విషయంలో అబ్బాయిలు ఎవరైనా సరే మీ ప్రవర్తన విధానం సరిగ్గా లేకపోతే అనవసరంగా కేసులలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి. పేరెంట్స్ మీరు కూడా ఆడపిల్లల విషయంలో మాత్రం తగిన జాగ్రత్త తీసుకోవాలి. వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉండాలి. వారు ఏ విషయం చెప్పినా సరే క్లుప్తంగా వినే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వారిని అడిగి ఇలా జరిగిందని తెలుసుకొని అక్కడ ఏమైనా తప్పు జరుగుతుంటే దాన్ని ఇమీడియట్గా స్పందించే ప్రయత్నం అయితే చేయాలని నేను ఈ వీడియో చెప్తున్నాను. థ్యాంక్ యూ.